ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ధ్యానాల్లో 37వ దినము ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ బుధవారము యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, యేసును తైలాభిషేకము చేయటనే అంశము మనం ధ్యానిస్తున్నాం. అనాయింటింగ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మా తండ్రి, నీవు అభిషేకించబడ్డ దినము. ఈ దినమును ప్రాముఖ్యతను మేము ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన దినం. పరిశుద్ధ వారం, పరిశుద్ధ బుధవారం 37వ ధ్యానంలో మనమున్నాం. ఈ ధ్యానము యేసుక్రీస్తు ప్రభుని ఆయన భూస్థాపన కొరకు తైలముతో అభిషేకించినటువంటి సందర్భం, సంఘటన నేను చదివి వినిపిస్తాను. మార్కు సువార్త దయచేసి 14వ అధ్యాయంలో మొదటి వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను మాయోపాయం చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బెతలీలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు నేలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేరముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వాలనని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొని, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండేను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఈరోజు ప్రభు భోజనము కూర్చున్నప్పుడు ఒక స్త్రీ జటామాంసి అనగా అత్తరు బుడ్డి 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా అని విమర్శ వస్తూ ఉంది. పరిచర్య ఒక దిక్కు బలంగా సాగుతూ ఉంటే ఇంకో ప్రక్క మనతో ఉన్న వారే మనల్ని అనేక సందర్భాల్లో విమర్శిస్తూ ఉంటారు. ఈ అత్తరు నష్టపరచనేలా అని శిష్యులు, అక్కడున్న వారందరూ తలుస్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండేను. నా భూస్థాపన నిమిత్తము ఈమె ముందుగానే ఈ మంచి కార్యం, సర్వలోకంలో ఈ స్వార్థ ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ప్రశంసింపబడునని యేసుక్రీస్తు ప్రభు ఆమెను మెచ్చుకున్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 300 దేనారాలంటే ఆ రోజుల్లో ఒక షెకెల్ ఒక దినము కూలి. అంటే దాదాపు సంవత్సరానికి 365 రోజులు అయితే దాదాపు 10 మాసాలు ప్రతిరోజు పనిచేస్తే ఒక సగటు కూలి వాడు సంపాదించే సంపాదన 300 దేనారాల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇస్తామని తలంచినారు. అంత విలువైన అచ్చజటా మాంసి ఆమె పగలగొట్టింది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే విలువైనది ఏది భూమి మీద లేదు అని ఆ స్త్రీ తలంచింది. యేసుక్రీస్తు ప్రభు భూస్థాపన కొరకు ఆయనను ముందుగా అభిషేకించింది అని వాక్యమందు తెలియజేయబడుతుంది. కాబట్టి ఆమెను ప్రభు ప్రశంసిస్తున్నాడు. భూలోకమందు ఈ యొక్క సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినది ప్రశంసింపబడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్తలో కూడా ఈ విషయం ఏంటంటే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను.
ఆయన ఆ పరుసైన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరుసైన ఇంట భోజనము చేయుచున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి పాపాత్మురాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కొంతమంది బైబిల్ పండితులు ఈ స్త్రీ మగ్దలేని మరియా అని కూడా సంబోధించడం జరుగుతూ ఉంది కొన్ని పుస్తకాల్లో. ఎవరైతేనేమి ఈ స్త్రీ ఆయన వెనుక తట్టు నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదములు కన్నీటితో తడిపి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి ఈ విలువైన అత్తరు ఆయన పాదములకు పూస్తూ ఆయన పాదములు ముద్దు పెట్టుకొనుచుండెను అని ఈ వాక్యమందు వ్రాయబడి ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, చాలా విలువైనటువంటిది ఏది కూడా ఈ లోకంలో విలువైనది. యూదీయ సాంప్రదాయంలో ఏ స్త్రీ కూడా బహిరంగంగా తన కురులు దువ్వకూడదు, తన కురులు ముడి వేసుకొనకూడదు. ఒక ప్రక్క మత సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ స్త్రీ ఆమె తల వెంట్రుకలు ఆమె తలముడిని విప్పి ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. సాంప్రదాయాలు, ఈ లోకంలో ఆచరించేటువంటి పద్ధతులు, మతపరమైన సాంఘికపరమైన వాటన్నిటినీ ఆమె పక్కకు విడిచిపెట్టేసింది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే ఆమె ఎక్కువగా దేనిని ప్రేమించట్లేదు. ఆ స్త్రీ అచ్చజటామాంసి విలువైన అత్తరు ఆయన పాదముల మీద పోస్తూ ఉంది. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడనని వాక్యమందు తెలుసుకొనుచున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అనేక సార్లు ఈ లోకంలో ఏ విలువైంది కూడా ప్రభువు కొరకు ఇవ్వడానికి ఇష్టపడం. మనం డబ్బులు వేయాలి లేదా కానుక వేయాలి అంటే అన్నిట్లో చాలా చిన్న అమౌంట్ తీసి ప్రభు సేవ కొరకు ఇస్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీ దాదాపు 1 సంవత్సర వేతనానికి సంబంధించినటువంటి విలువైన అత్తరు, అనగా లోకంలో ఏదైతే విలువైంది అని తలంచిందో ఆమె యేసు పాదముల యొద్ద దాన్ని పగలగొట్టి ఆయన పాదంలోకి పూసింది. మార్క్స్ వార్తలో అయితే ఆయన తల మీద అత్తరు పోసి ఆయన్ని అభిషేకించినట్టు వ్రాయబడి ఉంది. ఈ స్త్రీ సమాజము, కట్టుబాట్లు, మనుష్యులు, వారి ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా పక్కన ఉంచి యేసుక్రీస్తు ప్రభువుని అత్యధికముగా ప్రేమించిన స్త్రీగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆమె తన పెదవులతో ఆయన పాదములు ముద్దు పెట్టుకొనొచ్చు, కన్నీటితో ఆయన పాదములు తడిపి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ప్రభువుకు హృదయం సమర్పించిన వారు ఈ లోకంలో ఆయన కంటే ఎక్కువ ఏది కూడా ఉన్నది అని తలంచం. ప్రభువుకు హృదయం ఇవ్వలేని వారు ఆయన కొరకేమీ ఇవ్వలేరు. ఈ పాపాత్మురాలే కానీ ఆమె హృదయము పగిలింది. ఈ లోక జీవితంలో సంపాదన మీద విరక్తి వచ్చేసింది. సంపాదనలో సంతోషం లేదు, ఆ యొక్క సౌందర్యంలో సంతోషం లేదు, ఆమె కురుల్లో సంతోషం లేదు. ఈరోజు మనం కురులు పెంచడానికి అనేక రకములైన ఆయిల్స్ని, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ని మనం తీసుకొని అందంగా తయారు కావాలని మనం తలస్తున్నాం. కానీ స్త్రీ అందము, ఆ స్త్రీ సమాజ కట్టుబాట్లు, ఈ లోకంలో విలువైనది ఏది కూడా యేసయ్య కంటే విలువైంది కాదు అని ఆయన పాదాల యొద్ద పగలగొట్టి ఆమె పెదవులతో ఆయన పాదములు ముద్దు పెట్టుకొనుతూ కన్నీటితో ఆయన పాదములు తుడిచి ఆమె తల వెంట్రుకలతో తుడిచి కన్నీటితో తడిపి కురులతో తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి ఆమె పెదవులతో ముద్దు పెట్టుకున్న సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాం. భూలోకంలో ఎక్కడ స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ప్రశంసింపబడును. మనం కూడా ప్రభువుకు మనం హృదయం సమర్పిస్తాం. హృదయం ఇచ్చిన వారు ఈ లోకంలో ఏది ప్రభు కంటే ఎక్కువ తలంచం. ఆ రీతిగా ప్రభు కొరకు ప్రేమించుటకు ప్రభు తన కృప ఆశీస్సులు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడెను. ఈ ప్రత్యేకమైన దినమందు నీ ఆత్మను మా మీద కుమ్మరించి మీ పరలోక దేవుని చేత నింపి నడిపించమని, మా హృదయాలు నీ కొరకు సమర్పించుకున్నట్టుకు నీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.